ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బాల్క సుమన్ను జైల్లో పరామర్శించిన ఆయన కేతన్పల్లి సంఘటనపై పోలీసుల తీరును తప్పుపట్టారు. కావాలనే కాంగ్రెస్ నేతలు దాడి చేసి ఎన్నిక వాయిదా పడేలా చేశారని ఆక్షేపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తుంటే రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ ఎందుకు స్పందించారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఈ విషయంపై విచారణ చేపట్టాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. దాడి చేసింది వాళ్ళు, అక్రమంగా చట్ట విరుద్ధంగా వ్యవహరించింది వాళ్ళు, పైగా మళ్ళీ మా నాయకుల మీద కేసు పెట్టి ఇవాళ జైల్లో పెట్టినారు. అది కూడా ఎంత దుర్మార్గం అంటే కావాలని 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ లో తెచ్చి జైల్లో పెడతారు. అంటే మీ నిర్బంధాలు జైళ్లలో పెట్టడమో అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం కూనీ అయితా ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించారు? చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించారు? ఓటరు తీర్పును కాదని పోలీస్ లాఠీని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.